దేవుని నామన్న స్తోత్రములు. ఈ వీడియో చూసిన వారందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం ఏంటంటే మత్తయి 6వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులైన ఉండవద్దు, మనుషులకు కనబడే వాళ్ళని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నరి. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నీవు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రాసి చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ దేవుడు మీరు ప్రార్థన ఎలా చేయాలని ఇక్కడ చెప్తున్నాడు. ప్రార్థన చేస్తే ప్రతిఫలం మనకు వచ్చేది. ప్రార్థన వల్లే ప్రతిదీ మనకి కలిగిద్ది. ప్రార్థన ఎలా చేయాలో దేవుడు మనకు చెప్తున్నాడు. వినండి బాగా. ఇక్కడ దేవుడు మనతో అంటున్నాడు ఏంటంటే, మీరు ప్రార్థన చేయబడి అక్కడ వేషధారులు ఉండకూడదు. వేషధారులు ఉండకూడదు. అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ గదిలోకి రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేయమని. ఇక్కడ వేషధారులకి వీధులలో ప్రార్థన చేయడం వారికి ఇష్టం అని అంటున్నాడు. కానీ దేవునికి మందిరంలో గాని ఆయన రహస్య ఒక గదిలో ప్రార్థన చేయడం అప్పుడు ఆయనకు నచ్చుతుంది. అప్పుడు నీకు తెలియకుండానే నీకు ప్రతిఫలం ఇచ్చును గాక చెప్తున్నాడు దేవుడు. అలాగే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన గది ఎందుకు ఇంత రహస్యంగా చేయాలి అని అంటే, ఎందుకంటే మన బాధని మనం వీధులలో అంటే ప్రజల మధ్య ప్రార్థన చేసేటప్పుడు కొంచెం వాళ్ళట ఎక్కిరిస్తా ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు అలాగా డిస్టర్బెన్స్ అంటే పక్కన గోల ఏదో ఒకటి కాబట్టి అందుకే రహస్యమైన ఒక గదిలో మీరు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన కళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తాయి. నీవు ఎప్పుడైతే మనసు పూర్తిగా ప్రార్థన చేస్తావో అప్పుడు నిన్ను చూసి పక్కన వాళ్ళు బాధపడతారు, నువ్వు కూడా బాధపడతావు. ఇప్పుడు నీకు స్వస్థతం కలుగును గాక చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా అలాగా ఈ యొక్క ప్రశాంతమైన ఈ మందిరం